మెదక్ మహబూబ్ నగర్ లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. उनके लड़ाई को आगे बढ़ाएंगे और महिलाओं के इस विषय को लेकर हम एक एक घर में जाकर उनके द्वारा जो दमन किया जा रहा है उसके खिलाफ आवाज उठाएंगे. మిత్రులారా, ఒకవైపు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల యొక్క సంక్షేమం కోసం మహిళల యొక్క మరి వారి ఏ రకంగా సమాజంలో దేశంలో అందరితో సమానంగా రాణించడానికి నారీ శక్తి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మహిళలకు ఎన్నికల ముందు వాగ్దానాలే 2,500 రూపాయలు నెలకు మహిళలకు ప్రతి కల్పిస్తామని చెప్పారు. అదే రకంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద సులభ బంగారం ఇస్తామన్నారు ₹1,00,000తో పాటు. ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే మరి మహిళలను మోసం చేస్తున్నదో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇదే పంతంలో వ్యవహరించింది, ఇదే పద్ధతిలో వారు పాలన చేశారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది. కాబట్టి మరి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల యొక్క ఓట్లు రాబట్టుకోవడానికి మహిళలు చూసిన అన్యాయం పట్ల ఈ జరిగే ఎన్నికల్లో తీర్పిచ్చడానికి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడడానికి మరి తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తూ కార్యకర్తలు పూనుకోవాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. कांग्रेस के नेताओं का एक ही नारा है कि हमें जनता को ठगना है और हम हमेशा इसलिए कहते हैं कि कांग्रेस का एक ही चरित्र है, ऐसा कोई ठगा नहीं जिसको कांग्रेस ने ठगा नहीं. किसान भाई हो, हमारे SC ST के भाई हो या हमारे OBC वर्ग के लोग हो, सबसे जिस उन्होंने जो वादा किया, चाहे किसान भाइयों के लिए 15,000 रायसू भरोसा का वादा हो, चाहे हमारे SC ST भाइयों के लिए अंबेडकर अभय स्तंभ को, चाहे इंदिरा के नाम पर जो आवास योजना लाने की बात थी, उन सभी चीजों को हमेशा कांग्रेस ने धोखा दिया जनता को. जो वादा किया वो 2 साल से उन वादों पर कोई भी आगे बढ़ने का काम नहीं करना स्पष्ट रूप से दिखाता है कि कांग्रेस की निकम्मी सरकार यहाँ पर चल रही है. మిత్రులారా, కేవలం మహిళలు మాత్రమే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు, బడుగు బలహీన వర్గాలైనటువంటి SC ST OBCలు కూడా ఏ రకంగా దగా చేస్తూ ఉన్నదో, ఏ రకంగా మోసం చేస్తున్నదో ఎన్నికల మీద ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కేసి రైతులకేమన్నారు, రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేకపోయినారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాలుగా వాగ్దానాలు చేసి ఎస్సీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, ఆదివాసీలను మోసం చేశారు. ఈ మోసం చేసినటువంటి పార్టీకు మనం తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్గాలకు న్యాయం చేయాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి ఒక ఆలోచనతో మనం పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. जहां एक ओर BRS की सरकार गई और कांग्रेस आई, पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ. हम कह सकते हैं